హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిన్న వీడియో చేశా కదండి రసం పొడి. దానితో రసం ఎలా చేయాలో ఈరోజు చూపిస్తున్నాను. దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. అందులో ఉప్పు కూడా వేసామంటే త్వరగా నానుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ తయారు చేసే వాళ్ళైతే నైటే చింతపండు నానబెట్టుకుంటే 5 నిమిషాల్లో రసం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రసం ఒక 30 నిమిషాల సేపు నానిన తర్వాత ఈ విధంగా చేత్తోనే ఆ చింతపండు అంతటిని కూడా బాగా పిసికి ఆ రసాన్ని తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా ఉంటుంది కదా మిగిలిన చింతపండు, దానిలో కూడా ఇంకొంచెం గుజ్జు ఉంటుంది. సో ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇంకొకసారి చేత్తో ఇలాగా చింతపండు మొత్తం పిసికి దానిలో వచ్చేటువంటి రసాన్ని కూడా తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ముందు వేసుకున్నాం కదా ఆ బౌల్లోకి. ఇప్పుడు పిప్పిని పక్కన పెట్టేసుకొని అందులోకి ఇంకో 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుందాం. మనం దీనికోసం 1 లీటర్ నీటిని యూజ్ చేస్తున్నాం. ఒక పండిన టమాటా, ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా రసం పౌడర్, అది. ఈ రసం పౌడర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర వేసాం కదా, దీన్ని మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ రసానికి బాగా పడుతుంది. దానికోసం ఇలా చేత్తోనే మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అందులోనే ఒక 2 నుంచి 4 ఎండుమిరపకాయలు తుంచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకునేసి ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తున్నాను. మనం అందులో వేసుకున్న రసం పొడి ఉంది కదా, అడుగు చేరిపోయి ఉంటుంది. సో కాబట్టి అడుగును కూడా ఒకసారి తిప్పుకొని దానిలో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీనెస్ వద్దని అనుకుంటే కారం అవాయిడ్ చేయొచ్చు. ఇవి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రసాన్ని పొంగొచ్చి ఒక మరుగు మరుగుతుంది కదా, అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మరిగే వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, గుమగుమలాడే వేడి వేడి రసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.